78వ భారత స్వాతంత్ర దిన వేడుకలు ఆగస్టు రెడ్ ఫోర్ట్ ముస్తాబైంది. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా 11 సార్లు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన రెండో ప్రధానిగా ఆయన రికార్డులకెక్కనున్నారు. ఇప్పటికే ఈ వేడుకను నిర్వహించేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఎర్రకోటలో ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించనున్నారు. ఇందులో త్రివిధ దళాలు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, నేషనల్ సర్వీస్ స్కీమ్లకు చెందిన 2500 మంది సైనికులు పాల్గొంటారు. వైమానిక దళానికి చెందిన ధృవ్ హెలికాప్టర్ల నుంచి పూల వర్షం కురిపించడంతో పాటు అన్ని కార్యక్రమాలను కూడా రిహార్సల్స్ చేయనున్నారు. ఇందుకోసం ఎర్రకోటను పూర్తిగా మూసివేసి సామాన్య ప్రజల రాకపోకలను నిలిపివేశారు. పూర్తి డ్రెస్ రిహార్సల్స్ కోసం ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు ఢిల్లీ గేట్ నుంచి చట్ట రైలు, నేతాజీ సుభాష్ మార్గ్, లోథియాన్ రోడ్డు, హెచ్సి సేన్ మార్గ్ నుంచి యమునా బజార్ చౌక్, ఫౌంటైన్ చౌక్ నుంచి ఎర్రకోట, రింగ్ రోడ్డు నుంచి నేతాజీ సుభాష్ మార్గ్, నిషాద్ రాజ్ మార్గ్, రెస్పాన్కేడ్ రోడ్, ట్రాఫిక్ లింక్ రోడ్ నుండి నేతాజీ సుభాష్ మార్గ్, రాజ్ ఘాట్ నుండి ఐఎస్బిటి రింగ్ రోడ్డు వరకు మూసివేయబడుతుంది. ఇక 15న జరగనున్న వేడుకల కోసం దాదాపు 4000 మంది అతిథులకు ఆహ్వానాలు పంపించారు. వీరిని ఆహ్వానించే బాధ్యత వ్యవసాయం, రైతు సంక్షేమం, యువజన వ్యవహారాలు, స్త్రీ శిశు అభివృద్ధి, పంచాయతీరాజ్, విద్య, ఆర్థిక, రక్షణ మంత్రిత్వ శాఖలకు అప్పగించారు. ఇక ఈ వేడుకకు మొత్తం 20,000 మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది. వేడుకలకు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రధాని నివాసం నుంచి ఎర్రకోట వరకు సెక్యూరిటీ టైట్ చేశారు. ఢిల్లీలోని ఎర్రకోట, ప్రధాని మోదీ మార్గ్తో సహా వివిధ ప్రాంతాల్లో పోలీసులతో పాటు దాదాపు 10,000 మంది పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు. పూర్తి దుస్తుల రిహార్సల్స్తో భద్రతా ఏర్పాట్లను కూడా సమీక్షించనున్నారు. ఎర్రకోట, దాని పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు, హాట్ ఎయిర్ బెలూన్ల ఎగురవేయడం నిషేధించారు. ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాలను సైతం సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.